ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం విడుదల అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోచున్నాం. కొలసీ పత్రిక 1 అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా మనలను చేసెను. ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడ, ఆదరణకర్త, నీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నా ప్రభువు, నీ సెలవు ఇచ్చిన వాక్యం ప్రకారం నా తండ్రి, మేము విడుదల పొందిన వారుగా స్వతంత్రులుగా జీవించుటకు కృప చూపించండి. ఈరోజు విడుదల అనేటువంటి అంశం ద్వారా మాతో మాట్లాడండి. మా ఆత్మలను నా ప్రభు ఏ బానిసత్వంలో ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను విడుదల చేసి ఉన్నాడు. మనం అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నాం ఇంతవరకు. ఎప్పుడైతే నువ్వు దేవుని అధికారంలోనికి వచ్చావో, ఎప్పుడైతే దేవుణ్ణి సొంత రక్షణగా అంగీకరించి ఉన్నావో నీవు విడుదల పొంది ఉన్నావు. నీవు అంధకారంలో లేవు, నువ్వు పాపశాపంలో లేవు. ఇక్కడ చూడండి, మనకి రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. చూడండి, ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తూ ఉందంటే నేరారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇది చేసావు తప్పు ఇట్లాగని చెప్పేసి ఆ ధర్మశాస్త్రానికి మనం ధర్మశాస్త్రం మోపేటువంటి నేరం మన మీద పాపం మోపుతూ ఉందన్నమాట. ఎందుకంటే మన ధర్మశాస్త్రం పాటించినంత కాలం, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు కూడా దాన్ని పాటిస్తూనే ఉండాలన్నమాట. తప్పు చేస్తే కన్నుకు కన్నుముకు అన్నట్టు ఒక శిక్షలు ఉండేవన్నమాట. కానీ ఈ తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్ష భరించాలి. శిక్ష లేకుండా చేయటకు మాత్రం దేవుడు రాలేదు. కానీ తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షను ఆయన భరించాడు అనమాట. నీకు రావాల్సినటువంటి శిక్షను అంతా కూడా ఆయన భరించి ఏం చేయడం చూడండి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై, అంటే నువ్వు చనిపోలేదు, నీ నిమిత్తం ఒక ఆయన చనిపోయాడు. ఎందుకని? నిన్ను విడిపించడానికి. నువ్వు చేసినటువంటి తప్పిదాలకు, దోషాలకు, అతిక్రమాలకు, వీటన్నిటికీ ఒక ఆయన వెల చెల్లించి ఆయన నీ ప్లేస్లో చనిపోయాడు. కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయినటువంటి వ్యక్తివి అని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదనమాట. కాబట్టి అలాగా నువ్వేంటి, దేవునితో కూడా చనిపోయిన వాడివై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. కాబట్టి నువ్వు ఇప్పుడు జీవించున్నదంతా కూడా నవీన స్వభావము. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఇంకా విడుదల పొందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నావు? బానిసత్వ బ్రతుకుల్లో బ్రతుకుతూ ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారలారా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మకయించు సిగ్గుపడకపోయిరి. చూడండి, ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడికి మొర పెట్టారంట. 300 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఏం చేశాడు దేవుడు? వారి మొర విని దిగి వచ్చినని ఉంటుంది. అక్కడ ఏం చేశాడు? వాళ్ళని దేవుడు విడిపించాడు. దేవుడు అక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చూడండి, కీర్తనల గ్రంథంలోనే ఇంకో మాట ఉంటుంది. 146వ కీర్తన 7వ వచనంలో, బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, వాక్యం వినిచినటువంటి నీవు ఈ రోజులో ఏ బంధకాల్లో ఉన్నావు? నిరుద్యోగం అనేటువంటి బంధకాల్లో నువ్వు ఉన్నావా? పేదరికం అనేటువంటి బంధకంలో నీవు ఉన్నావా? వివాహం కాకుండా అనేటువంటి బంధకంలో నీవు ఉన్నావా? లేకపోతే మనశ్శాంతి లేకుండా మనసును ఆందోళనకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బంధకాల్లో నీవు ఉన్నావా? నీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తున్నాడు. నీ బంధకం ఏదైనా అవ్వచ్చు, నీ స్థితి ఏదైనా అవ్వచ్చు, నీ గతి ఏదైనా అవ్వచ్చు, కానీ దాని నుంచి దేవుడు ఈ రోజున విడుదల చేస్తున్నాడు. విడుదల చేయను ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ఎలాగంట? మొరపెట్టారంట వాళ్ళు. ఆ కీర్తన 22 చేస్తే వారు నీకు మొర్ర పెట్టి విడుదల పొందిదరంట.
కానీ ఈరోజు నువ్వు విడుదల పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అడగకపోవడం అనమాట. నేనే ఎలాగని విడిపించుకుంటాను, నేనే ఎలాగని బయటకు వస్తాను దీని నుంచి అని చెప్పి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. కానీ దేవుని దగ్గరకు వచ్చి క్రై టు గాడ్, దేవుని దగ్గర మొరపెట్టాలంట. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలామంది అనేక సమస్యలు బందీలుగా అయిపోతున్నారు. కొన్ని అప్పులు తీసుకుని అందులో బందీలుగా బంధించబడిపోతున్నారు. కొంతమందికి మాట సహాయం చేసి అక్కడ ఇరుక్కుపోయి బందీలుగా అయిపోతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీరు ఈ రోజున మీ స్థితి ఏదైనా, మీ గతి ఏదైనా, ఏ స్థితిలో ఎక్కడ ఎలా బంధించబడి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కాబట్టి నువ్వేం చేయాలి? మొరపెట్టు, యేసయ్యా నన్ను విడుదల చేసేయా, నన్ను విడుదల చేసినందుకు వందనాలు యేసయ్యా. నువ్వు ఆల్రెడీ నన్ను విడిపించావు, కానీ అయినా కూడా నేను మళ్ళీ బంధకాల్లో చిక్కుకొని ఉన్నాను. మనకి ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఈ యూదుల్ని మరి 70 సంవత్సరాలు మళ్ళీ చెరలోకి వెళ్ళటానికి కారణం ఎందుకంటే వాళ్ళు దేవుడు విడిపించినా కూడా మళ్ళీ విగ్రహాలను అవి పూజించడం వల్ల, విగ్రహారాధన చేయడం వల్ల బందీలుగా అయిపోతారు అనమాట. బందీలు అయిపోయిన తర్వాత మళ్ళీ 70 సంవత్సరాలు ఆ బానిసత్వాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మీరు యెరూషలేము వెళ్ళిపోవచ్చు, మీ దేవుని ఆరాధించుకోవచ్చు, మీద వెళ్ళిపోవచ్చు అని చెప్పినా కూడా వెళ్ళరాలు. ఆ బానిసత్వానికి అలవాటు పడిపోయి, ఆ బానిసత్వ జీవితంలోనే అలవాటు పడిపోయి ఆ యొక్క మరి ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎస్తేరు, వాళ్ళ వేదన, వీళ్ళంతా కూడా అక్కడే ఉండిపోతారనమాట. అయినప్పటికీ మళ్ళీ వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని విడిపిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వెన్ని తప్పిదమ్ములు చేసినా, ఎన్నిసార్లు తప్పికపోయినా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎప్పుడైతే దేవుని మొరపెట్టి మళ్ళీ మారు మనసు పొంది ఆయనే నా రక్షకుడు అని చెప్పి నువ్వు అంగీకరిస్తావో, మరి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు దేవుడు, విడుదల చేస్తారంట దేవుడు. కాబట్టి ఈ రోజున చాలామంది విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు విడుదల కొరకు. ఏమని? నాకు విడుదల కావాలి, విడుదల కావాలని చెప్పేసి. మరి ఏ విషయంలో నువ్వు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎవరిని విడుదల చేయాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? మన బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన చూస్తూ ఉంటాం మనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే, అయితే వారు వీనిని వద్దు, బరబ్బని విడుదల చేయమని మరలా కేకలు వేసి అడిగారు అనమాట. వీనిని అనగా ఎవరిని? యేసు ప్రభువు వారిని. వీనిని అనగా ఎవరినంటే లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 23. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. చూడండి, పిలాతు ఏం చేస్తూ ఉన్నాడు? పిలాతు ప్రజలు ఎవరిని విడుదల చేయమని కోరుతున్నారు? వీనిని వద్దు, మాకు బరబ్బనే విడుదల చేయి. వీని అంటే ఎవరిని? యేసు ప్రభువుని మాకు వద్దు. యోహాను సువార్త 18:40 చదువుకోండి. లూకా 23:25 కూడా చూడండి ఏమని ఉన్నదో. అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన, జనాలు చంపేసేటువంటి వ్యక్తిని విడుదల కోరుతున్నారు, అల్లరి చేసేటువంటి వ్యక్తిని విడుదల కోరుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినట్టు మీరు ఏ విషయంలో విడుదల కోరుకుంటూ ఉన్నారు? చాలామంది ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి బ్రదర్, ఉద్యోగం నుంచి విడుదల కావాలి, ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కావాలి అంటారు. కానీ నువ్వు సాతాన బంధకాల్లో బంధించబడి ఉన్నావు. నీవు ఆయన అండర్లోంచి దేవుని అధికారంలోకి రావాలి, నాకు ఆ బంధకాల నుంచి విడుదల పొందాలని చూడకుండా, నేను దేవుని ఆ యొక్క హస్తంలో నేను ఉండాలి, దేవుని ఆ యొక్క తగిన సమయంలో ఆయన హెచ్చించే రీతిగా ఆయన యొక్క దక్షిణ హస్తం కింద దీన మనసుకులు అయ్యాడు అన్న వాక్యం, ఆయన యొక్క దక్షిణ హస్తం కింద నేను ఉన్నట్లయితే నన్ను ఏది తాకలేదు, నన్ను ఏ ఆర్థిక సమస్య, నిరుద్యోగం ఏది నన్ను బంధించలేదు, నేను విడుదల పొందిన వాడిని స్వతంత్రుడిగా జీవిస్తాను. అది ఆ విడుదల కోరుకోమన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారు? నరహత్య చేసేటువంటి వాడిని, అల్లరి చేసేటువంటి వాడిని కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి చాలా అద్భుతమైనటువంటి సంగతి చెప్తాను మీకు, వినండి జాగ్రత్తగా. ఒకసారి ఒక స్త్రీ ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళిందంట పాస్టర్ గారి దగ్గరికి. ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, ఏది చేస్తే అది జరుగుతుంది, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు అన్నీ దేవుడు చేస్తూ ఉన్నాడు. తెలుసుకుంది. ఈమె కూడా వెళ్ళి నా ప్రార్థన చేయమందంటే, ఏంటమ్మని సమస్య అంటే, అయ్యా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, నాకు దీంతో బాధపడుతున్నాను, నా జీవితం నా భర్తకు దూరం అయిపోయింది, నా పిల్లలకు దూరం ఎటు కానట్టు నా జీవితం ఇలాగైపోయింది, ప్రార్థన చేయండి అయ్యా అన్నప్పుడు ఆ దైవసేవుడు ఎంతో భారంతో, అయ్యో
ఆ, ఈ బిడ్డను స్వస్థపరచండి యేసయ్యా, ఇంతటి భయంకరమైనటువంటి వ్యాధి నుంచి తీసివేయండి యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఎడం పక్కన ఉన్న వాళ్ళకి, కుడి పక్కన ఉన్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి, వెనక అందరికీ స్వస్థలు వస్తున్నాయి, అందరూ విడుదల పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈమెకు మాత్రం రావట్లేదు విడుదల. ఆలోచించిన ప్రియమైనటువంటి వాళ్ళు, అందరికీ స్వస్థత అవుతుంది, కానీ ఈమెకు మాత్రం స్వస్థత రావట్లేదు. ఈ దైవ సేవకుడికి ఏంటి అసలేని, ఎందుకని ఇలా జరుగుతుందని చెప్పి అందరి కోసం మానేసి ఈవిడ ఒక్కత కోసమే స్పెషల్గా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ఆయన తగ్గట్లేదంట. ఇంకెలా కాదని చెప్పి, సరే అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని ఉపవాసం ఉన్నాడంట. 10 రోజులు ఉపవాసం ఉంటే ఇంక ఏదైనా సరే దేవుడే దిగి రావాలి, అసలు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు, నాకు దేవుడు కనబడి చెప్తేనే కానీ నేను వానని చెప్పి ఘోరంగా ప్రార్థన చేస్తున్నాడంట. ఉపవాసంతో ఇంకా కటిక ఉపవాసంతో ప్రార్థన చేస్తుంటే చివరికి ఇంకా వచ్చాడంటాడు దేవుడు. వచ్చి ఏంటి ఏం చేయాలంటే, ఆవిడని స్వస్థపరచట్లేదు ఎందుకని, ఇంతమందిని స్వస్థపడుతున్నా ఆవిడని ఎందుకు స్వస్థపరచలేదంటే, అప్పుడు ఆవిడ హృదయాన్ని దేవుడు ఇలా తెరిచి ఒక స్క్రీన్ మీద చూపించాడంట. చూడు ఆమె హృదయం ఏమో ఆలోచన చేస్తుందో, నువ్వు ఈ వ్యాధి నువ్వు స్వస్థపరిచినట్లయితే మళ్ళా వెళ్ళి ఆమె వ్యాపారం చేసుకోవాలనుకుంటుంది. ఏమిటి ఆ వ్యాపారం అంటే శరీరాన్ని అమ్ముకోవటం. ఇంతకీ ఆవిడకి ఎయిడ్స్ వ్యాధి ఎలాగొచ్చిందంటే, తన శరీరాన్ని అమ్ముకుని బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఆ జీవితంలో అలా జీవిస్తున్నప్పుడు ఆవిడకి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పోగొట్టుకోవాలని చెప్పి దైవసేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే, దైవసేవకుడు ఏమీ తెలియకుండా చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకి విడుదల రావట్లేదు, దాని నుంచి విడుదల పొందట్లేదు. ఏంటి అందరూ విడుదల పొందుతున్నారని చెప్పి ఇంకా దేవునితో ముఖం మాట్లాడాలని చెప్పి తీర్మానించుకున్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, అది నాయన ఆవిడ హృదయస్థితి అలాగ ఉంది, మరి ఆవిడ మళ్ళీ స్వస్థపరిచి మళ్ళా ఆ పాపంలోకి పంపటం కరెక్ట్ అంటావా, స్వస్థపరచాలంటావా అని అడిగినప్పుడు, వద్దు ప్రభా స్వస్థపరచవద్దు అని చెప్పేసి అన్నాడంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలామంది కోసం ప్రభువారికి ఇలా దయచేయి అలా దయచేయను అని ప్రార్థన చేస్తున్నాం, కానీ జరగదు. ఎందుకని తెలుసా, వారి హృదయ స్థితిని బట్టి దేవుడు అద్భుతం చేస్తూ ఉంటాడు. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్తూ ఉంటాడు దేవుడు వాక్యం. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుచు ఈ హేకిరీలన్నీ జరిగించటకేనా మీరు విడుదల నొందుతురి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. చూడండి, దేవుని మందిరాల్లోకి వస్తూ ఉన్నారు, మేము విడుదల పొందేసామంటూ ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు, బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, లోకానుసారమైనటువంటి ఆశలు కలిగి ఉన్నారు, లోకులతో కలుస్తున్నారు, లోక పద్ధతులు పాటిస్తూ ఉన్నారు, లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. కానీ మేము విడుదల పొందినాం, దేవుడు మమ్మల్ని విమోచించినాడు, మేము నీతిమంతులము, వేసే రక్తంలో కడగబడ్డాం, బాప్తిసం పొందాం. ఏంటండి ఈ జీవితం? ఆలోచించండి ఒకసారి. విడుదల పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? స్వతంత్రుడిగా ఉంటాడు. కాబట్టి నీకు ఇందులో స్వతంత్రం వచ్చిన పాపం చేయటం కాదు, స్వతంత్రంగా వస్తా. కృప అని చెప్పి అంటూ ఉంటాం మనం. కృప చేత మనం రక్షించబడ్డాం, కాబట్టి దేవుని కృప ఉన్నదండి, కృపాకాలంలో ఉన్నాం మనం, ఏం చేసినా గడిచిపోతుంది అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు నేను విడిపించింది నీ బానిసత్వం నుంచి, నీ యొక్క అంధకార శక్తుల నుంచి విడిపించింది నీ ఇష్టానుసారంగా, స్వేచ్ఛానుసారంగా మళ్ళీ ఆ చీకటి లోకంలో జీవించి ఎంజాయ్ చేస్తామని కాదమ్మా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎందుకని మిమ్మల్ని ఈ హేగిరీలన్నీ జరిగించడానికైనా మిమ్మల్ని విడుదల చేసింది, మీరు అందుకనే విడుదల పొందుతురి అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బంధకాల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు నువ్వేమీ బాధ్యత కలిగి ఉన్నావు? ప్రార్థించగలుగుతున్నావా? ఆలోచించండి ఒకసారి. నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ఎంతమంది ఎన్ని బంధకాల్లో ఉన్నారు? నీ చుట్టుపక్కల వారు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎన్ని బంధకాల్లో బంధించబడి ఉన్నారు? డ్రింకింగ్, స్మోకింగ్, వ్యభిచారము, మోసము, లంచాలు, ఇవన్నీ ఈ లోకానుసరమైన బంధకాలు. ఎలాగైనా ఉద్యోగం పొందుకోవాలని చెప్పి లంచాలు ఇవ్వటాలు, ఎలాగైనా సరే ఇది సాధించాలని చెప్పేసి వీళ్ళు రికమెండేషన్ చేసుకోవటాలు, ఇలా బందీలుగా బంధించబడి. ఎందుకనంటే లోకానుసారంగా ఒక ఉద్యోగం పొందుకోవాలి, లోకానుసారంగా ఒక స్థితికి వెళ్ళాలి, లోకానుసారంగా ఇల్లు కట్టాలి, లోకానుసారంగా ఒక స్టేటస్ సంపాదించాలని చెప్పి ఎన్ని అడ్డదారులు తొక్కుతూ ఎన్ని బంధకాల్లో బంధించబడినటువంటి వారుగా ఈ రోజున మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు. ఆలోచన చేసావు? మరి వాళ్ళ బంధకాల్లో ఉన్నప్పుడు నువ్వు విడుదల పొందినటువంటి వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను మంచి స్థితిలో ఉన్నాను, నేను ఆత్మీయ స్థితిలో ఉన్నాను, నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నేను రక్షించబడిపోయాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అని చెప్పి నువ్వు హ్యాపీగా మంచిగా జీవిస్తా ఒక చక్కటి ఇంట్లో ఏసీ వేసుకుని జీవిస్తున్నావా? అయితే దేవుడు నీతో మాట అంటున్నాడు. ఇలాగే ఒక ఆమె అనుకున్నదండి, మంచి హ్యాపీ లైఫ్, నాకేంటి, నేను ఎక్కడో బంధకాల్లో ఉండవలసిన దాన్నే కానీ మంచి స్థితికి వచ్చేసేసాను అని చెప్పి అనుకుంటున్నావేమో నువ్వు.
ఇక్కడ నీ ప్రజలంతా బంధకాల్లో ఉన్నారు, వాళ్ళని విడిపించాలని లేదా నీకు? ఒకటి మాత్రం చెప్తాను నేను, నువ్వు విడిపించాలని నీకు లేకపోయినా కానీ సహాయం వేరే చోట నుంచి మాకు వస్తుంది. నేను నా మాటలు చెప్పట్లేదండి, ఈ మాటలు మురిదిగా అంటాడండి ఎస్తేరు గ్రంథం 4:14 చూసినట్లయితే, నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో అని ఆలోచించుకొని మనం చెప్తున్నాడు. ఈ సమయంలో నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు అంటే ఎందుకని? నువ్వు బంధకాల్లో ఉన్న వారి కోసం మొరపెడతామని చెప్పేసేసి, నువ్వు ఈ రోజున రక్షించబడ్డావు అంటే కారణం ఏంటంటే, నువ్వు ఈ రోజున వెలిగించబడ్డావు కారణం ఏంటంటే, చీకటిలో ఉన్నటువంటి వారికి, అంధకారంలో ఉన్నటువంటి వారికి నువ్వు వెలుగు చూపిస్తావని, బంధకాల్లో ఉన్న వారికి నువ్వు విడుదలగా వెలుగు చేస్తావని, నీ ద్వారా విడుదల చేస్తాడు దేవుడు. నీ ద్వారా వాళ్ళకి విడుదల ఇవ్వాలని చెప్పి నిన్ను ఈ ప్లేస్లో పెట్టినాడు, నిన్ను ఆశీర్వాదంగా మార్చినాడు, నిన్ను అభివృద్ధి చెందించాడు, నిన్ను ఆత్మీయతలో ఒక స్థితిలో పెట్టినాడు. కారణం ఏంటి తెలుసా? బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి, నీ ద్వారా నీ జాతిని రక్షించుకోవడానికి. చూడండి, ఎస్తేరు ఏం చేసింది? విడిపించిందండి. సరే నేను వెళ్ళి మాట్లాడతాను, నా ప్రాణం పోయినా పర్లేదు, వాటే వండర్ఫుల్ కదండి. కానీ నువ్వు నేను బాప్తిసం పొందాను, నేను బూతులు తిడతలేదు, నేను పరలోకి వెళ్ళిపోతాను, నేను నీతిగా అదేనా స్వార్థపూరితమైన జీవితం కాదు అది? నేను భోజనం తినేసాను, హాయిగాను చక్కగా పడుకుందాం, మిగతా వాళ్ళు కూడా నాకు అనవసరం. ఎంత స్వార్థమైనటువంటి భక్తి, ఎంత స్వార్థమైనటువంటి జీవితం అండి. నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ ఇరుగు పొరుగు వారు అందరూ కూడా చనిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళ బంధకాల్లో బంధించబడి ఉంటే నువ్వు ఎలాగా హాయిగా ఉండగలుగుతున్నావు? విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు విడుదల పొందాలి అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, కానీ దేవుడు వేరే వారి ద్వారా విడుదల వాళ్ళకు మాత్రం రప్పిస్తాడు, అది ఖాయం. కానీ నీ స్థితి ఎలా ఉన్నది, నువ్వెలా ఉన్నావు ఆలోచించేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఉన్నటువంటి అవయవాలన్నిటిలో కూడా నువ్వు హెడ్ పట్టుకెళ్ళి సేఫ్గా మంచి ప్లేస్లో పెట్టేసుకున్నావు, కానీ కాళ్ళు మాత్రం కింద పాములు, తేళ్ళు అన్నటువంటి ప్రదేశంలో ఉన్నాయి. అప్పుడు నువ్వు హాయిగా ఉండగలుగుతావా? నీ తలగా చూస్తే చక్కటి ఏసీలో ఉన్నది, లోపలికి పెట్టేసుకున్నావు, మంచిగా హ్యాపీగా ఉన్నావు, కానీ కాళ్ళు చూస్తే ఆరు బయట ఉన్నాయి. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావా? లేదు. ఏ కాలుకి చిన్న తేలు కానీ చిన్న చీమ కుట్టినా కూడా వెంటనే మెలకు వచ్చి లేస్తావు నువ్వు. నేను చదువుకునేటువంటి సమయంలో పొలం పనిచేస్తూ ఉండేవాడు అనమాట. అర్ధరాత్రి కూడా పనిచేస్తూ డబ్బులు వస్తాయని చెప్పేసి నైట్ 12 o'clockకి ఈ యొక్క కోకోనట్స్, కొబ్బరికాయలు ట్రాక్టర్ మీద లోడ్ చేస్తున్నప్పుడు ఇలాగ ఆ కాయలు తీస్తుంటే అందులోంచి పాములు వస్తుండే. ఎంతో భయం వేస్తుంది అనమాట. పడుకుంటున్నప్పుడు ఒకసారి మేము దుప్పటి కప్పుకున్నంత పడుకున్నా కానీ కాలు చివరి ఎక్కడో చిన్న చీమ కుట్టేది, వెంటనే లేచిపోవడం అన్నమాట. అంటే నీ తలకాయ వడ్డీ సేఫ్ జోన్లో ఉంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి నువ్వు ఒక్కడే నువ్వు రక్షించబడిపోయావు, నువ్వు జీవించేస్తున్నావు నీ హ్యాపీ లైఫ్ అని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడన్నా వాళ్ళు విడుదల పొందాలి, వాళ్ళ బంధకాల నుంచి విడుదల పొందాలి, వాళ్ళ తాగుడు నుంచి విడుదల పొందాలి, వ్యభిచారం నుంచి విడుదల పొందాలి, ఆ ఈవిల్ థాట్స్ నుంచి విడుదల పొందాలి అని చెప్పి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా ఎదుటి వాళ్ళు విడుదల కొరకు నువ్వు ఎప్పుడన్నా ఒక ఛాలెంజింగ్ లైఫ్ జీవిస్తూ ఉన్నావా? ఒక పౌరుషం కలిగినటువంటి ప్రార్థనతో నువ్వు మరి జీవిస్తున్నావా? చాలా అద్భుతమైన విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అండి ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిలాతు యేసుతో మాట అంటాడండి యోహాను సువార్త 19:23లో 19:10 నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదని తెలుసా అంటున్నాడు. యేసుప్రభువుని విడుదల చేయడానికి పిలాతుకి అధికారం కలదా? ఆయన ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాడు? లోకానుసారమైన అధికారం గురించి మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా తండ్రి ఇస్తే కానీ నీకు ఏ అధికారం రాదని చెప్తా ఉన్నాడు. ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది అనుకుంటాడు. దేవుడండి విడిపించేటువంటి వాడు. నీవు మొరపెట్టి ఆ వారు ఏం చేస్తారు? దేవునికి మొరపెట్టి విడుదల పొందారంట. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వినిచినటువంటి వీరు మరి ఏ స్థితిలో ఉన్నారు? ఎదుటి వ్యక్తి విడుదల కోసం అసలు ఏమన్నా కొంచెమన్నా ఆలోచన చేస్తున్నారా? లేక మనకెందుకులే, మనం హ్యాపీగా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం అనేటువంటి జీవితాల్లో మీరు జీవిస్తూ ఉన్నారా? అపోస్తల కార్యములు 16:36 చూసినట్లయితే అసలు మనం విడుదల పొందినట్లయితే ఎలా ఉంటుందో చూడండి. చెరసాల నాయకుడి మాటల పౌలునికి తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. ఎప్పుడైతే నీ జీవితంలో విడుదల పొందావో సుఖం వస్తుందండి, హాయిగా వస్తుంది, నువ్వు సుఖంగా జీవించగలుగుతావు. కానీ నువ్వు సుఖంగా జీవిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అది కాదు అసలైనటువంటి సుఖం అంటే.
నువ్వు ఎన్ని బంధకాల్లో ఉన్నావు నీకు తెలియట్లేదు. ఇది లోకంలో హాయిగా జీవిస్తున్నాను అనుకుంటూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే విడుదల పొందావో, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనంలో, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటిని వారికి తెలియజేసిరి. నువ్వు విడుదల పొందడం నీ స్వజనులకు దగ్గరగా జీవిస్తావు. ఎవరన్నీ స్వజనులు? పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధులతో జీవితం అనమాట. కాబట్టి నువ్వు విడుదల లేనప్పుడు, నువ్వు బంధించబడినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు వీరందరికీ దూరంగా ఉంటావు. నువ్వు బంధకాల్లో ఉన్నాను చెప్పి నువ్వు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు అనమాట. ఎవరితో ఉంటావో నీకే తెలియదు అనమాట. కానీ అది హ్యాపీ అనుకుంటుంటావు. లేదు, నువ్వు బంధకాల్లో ఉన్నాను చెప్పు నీ స్వజనులైన వారందరికీ కూడా దూరంగా జీవిస్తావు. ఈరోజున అనేక మంది భార్య పిల్లలకి వీళ్ళందరికీ దూరంగా డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయి, అది అయిపోయి, ఇది అయిపోయి, బిజినెస్ అన్నట్టు ఇటు తిరుగుతూ కూడా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి ఆలోచించేయండి అమ్మ. దేవుడు ఈ రోజున నువ్వు బంధకాల్లో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మాట చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నువ్వు అభిషేకించబడినటువంటి వ్యక్తి అయితే మరి లోక సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటగా ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను. చూసారా? చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. చూసారా? ఎటువంటి వారిని? నలిగిన వారిని, చెరలో ఉన్నవారిని. చెర అంటే మనకు జైలే గుర్తొస్తుంది కాదమ్మా. చెర అంటే నువ్వు దేంట్లోనైతే మరి చెరగా బందీగా ఉన్నావో, నిన్ను ఒక చిన్న నల్లపిల్ల అడ్డగించేస్తుందండి. ఎక్కడికైనా బయటికి వెళ్తారని నల్లపిల్ల వచ్చినట్టుగా అంతే బంధించేస్తుంది నిన్ను, ఇంట్లోంచి బయటికి రాకుండా. ఈ నల్లపిల్లి దాటుకుని వెళ్ళాలంటే నీకు అశుభం జరుగుతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది, లేకపోతే నీకు అది అయిపోతే రక్తం కనబడిపోతే రక్తం వచ్చేస్తుంది, లేకపోతే ఇట్లా ఒక నల్లపిల్లి బంధించేస్తుంది నిన్ను. ఈరోజు రేపు పని చేద్దారంటే శుక్రవారం, అమ్మో ఒక శుక్రవారం నేను బంధించేస్తుంది, ఒక మంగళవారం నేను బంధించేస్తుంది. చూడండి, ఒక టైము నేను బంధించేస్తుంది. చూడండి ఎంత చిన్న చిన్న విషయాలకు మనం బందీలు అయిపోతున్నాము, ఎంత ఎటువంటి చెరలో మనం జీవిస్తూ ఉన్నాము. దేవుడు చెప్తున్నాడు, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? విడుదలను ప్రకటిస్తావు. విడుదలను పొందేటువంటి వ్యక్తిగా నువ్వు చేస్తావు, విడుదలను ప్రకటిస్తావు అన్నట్టు. నలిగిన వారిని విడిపిస్తావు అనమాట. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, హృదయం నలిగినటువంటి స్థితిలో ఉంటారో. చాలామంది నాకు సహోదరు ఫోన్ చేసి, అన్న పరిస్థితి ఎలా ఉందన్న, ఎంత దేవుని కోసం జీవిస్తున్నా కూడా, ఎంత నలిగిపోతున్నా కూడా నాకు విడుదల రావట్లేదు. అందరూ నన్ను అవమానిస్తూనే ఉన్నారు, అందరూ నన్ను దేవుని కొరకు నిలబడ్డాను, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరు లేరని ఎంతో నలిగిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు విడుదల ఇస్తాడు, కానీ ఇప్పుడు అన్నది చెప్పలేం. తగిన సమయం అంటే నీ సమయం అనుకుంటున్నావా? అన్న నాకు 28 years వచ్చేసినాయి అన్న, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తగిన సమయం అంటే నీ 28 years కాదు, నీ 30 years కాదు, నీ టైం కాదు చూసేది ఆయన టైం. నీ టైంలో ఆయన జీవించడు, ఆయన టైంలో ఆయన జీవిస్తాడు. ఆయన టైంలో జీవించడమ్మా, ఆయన టయానికి అతీతుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన విడుదల ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడని చెప్పలేం. చూడండి, యేసేపుని అందరూ నానా విధాలుగా మాట్లాడారు, బానిసత్వంలోనే ఉన్నాడు, గోతులోనే ఉన్నాడు. సడన్గా వచ్చింది విడుదల. ఎవరు చేశారు? దేవుడే విడుదలనిచ్చాడు. దేవుడు ఎప్పుడైతే దేవుడు విడుదలనిచ్చాడో, బానిసత్వంగా ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, సడన్గా ప్రధానమంత్రి అయిపోయాడు. ఎలా జరిగింది అదంతా? ఆయన ఇచ్చేటువంటి విడుదల ఎలా ఉంటుంది చూడండి, ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు దేంట్లో బంధించబడి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? విడుదలనిస్తాడంట. కాబట్టి నిన్ను విడుదల పొందించేటువంటి వ్యక్తిగా నిన్ను దేవుడు చేస్తూ ఉన్నాడు. లోక సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చెరలోనున్న వారికి విడుదల. లోక సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా పొంది ఉన్నావు అని చెప్తాడు, అంటే అయిపోయింది, హ్యావ్ డన్ అని చెప్తాడు అనమాట. మనకి ఇది చూసినట్లయితే భలే ఉంటుంది. ఇది లోక సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. 10వ వచనం నుంచి, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యం పట్టిందంట. గూందెయ్యం నడుమెలా ఉంచేసిందనమాట దెయ్యం. అది పట్టేసుకుని ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలను కూడా విడిచిపెట్టి వెళ్తలేదు అనమాట. ఆవిడని విడిచి వెళ్ళట్లేదు, ఆమెకి విడుదల ఇవ్వట్లేదు. ఆవిడని గట్టిగా పెట్టేసుకున్నది అనమాట, బంధించేసింది, చెరలో పెట్టేసింది. ఏం చేసిందంటే ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోతుంది. కారణం ఏంటి? ఎవరో హోల్డ్ చేశారు, ఎవరో పట్టుకున్నారు, ఎవరో బంధించారు, ఎవరో చెరలో పెట్టారు.
ఆ విషయం గ్రహించింది ఎవరంటే యేసే అన్నమాట. చూడండి 12వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ఆమెను చూసి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే మరి ఆ యొక్క బందీగా ఉన్నారో వారిని చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. స్టిల్ ఆమె గూనుగానే ఉన్నది. స్టిల్ ఆమె ఇంకా ఎలా ఉన్నది చూడండి. విడుదలనిచ్చాడు అని చెప్తే, బ్రదర్ మీరేం చెప్పారు? విడుదల వస్తుంది, విడుదల పొందిన్నామని చెప్పారు. మాది ఇంకా ఉద్యోగం రాలేదేంటి? విడుదల పొందిన్నారని చెప్పారు కదా బ్రదర్. మేము ఇంకా పేదరికంలో ఉన్నామంటే విడుదల పొందిన్నామని చెప్పారు. మా జబ్బు ఇంకా పోలేదేంటి అని అడుగుతుంటారు చాలామంది. చూడండి, దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? విడుదల పొందినామని చెప్పాడు. కానీ ఆమెకి ఇంకా అనారోగ్యం ఉన్నది, ఆమెకి ఇంకా బలహీనత ఉంది, ఆమెకి ఇంకా అదే స్థితిలో ఉంది, అదే వంగిన స్థితిలో ఉంది. కానీ దేవుడు చెప్తే విడుదల పొంది. అది విడుదల పొంది. చూడండి, మన డాక్టర్ దగ్గరికి వెళ్తాము, జ్వరం ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాడు? ఒక టక్కుని ఇంజెక్షన్ చేస్తాడు. జ్వరం పోయిందా వెంటనే? ఎవరికన్నా నువ్వు ఇంజెక్షన్ చేసిన వెంటనే జ్వరం పోయిందా? లేదు. జ్వరంతో ఉంటావు, ఇంటికి వచ్చేస్తావు, ఇంటికి వెళ్ళని తగ్గుతుందని చెప్తారు. ఏం డాక్టర్ ఇంజెక్షన్ చేసావు, ఇంత చెకప్ చేసావు, నోట్లో అది పెట్టావు, ఇదంతా నొక్కు, ఇలా చేసావు, స్టెథోస్కోప్ పెట్టి ఇదంతా చూసావు, కానీ ఏంటి జ్వరం ఇక్కడ ఉన్నది ఇంకా పోలేదేంటి అని ఎవరైనా డాక్టర్ని అడిగారా? లేదు. కానీ మనం దేవుడిని అడుగుతాం, ఏంటి ప్రభా నువ్వు మాట సెలవు ఇచ్చావు, మరి ఇంకా ఇలా బాధపడుతున్నాను నేను అని చెప్పి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం, బ్రెడ్ పాలు తాగి చక్కగా హాయిగా రెస్ట్ తీసుకుంటే నెమ్మదిగా నెక్స్ట్ డే కల్లా కంప్లీట్ క్యూర్ అయిపోతాం, నార్మల్ అవుతాం. అంటే డాక్టర్ చెప్పింది నువ్వు నమ్మవు, నువ్వు ఏం లేదా అయిపోయింది, ఇంజక్షన్ చేస్తే పొద్దున తగ్గిపోద్ది అని చెప్తాను, వస్తాను తగ్గిపోతుంది, వెంటనే తగ్గుతుందా? కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్వస్థపరిచేసాను నేను. 1 పేతురు 2:24 ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత పొందితిరి. మరి ఎందుకని ఇంకా బలహీనుడిగా ఉన్నావు? నువ్వు నమ్మాలి, నేను పొందేసానని చెప్పి ఇంటికి వచ్చి హ్యాపీగా ఉండాలి. చూడండి, హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తారా? నాకు డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు, నాకు ఫ్రీ అయిపోతాను. రే నాన్న నువ్వు ఆడుకోరా, ఇంకేం లేదు, నీకు అయిపోయింది, డాక్టర్ ఇంజెక్షన్ చేశారు కదా, నువ్వు క్యూర్ అయిపోయావు, ఇంకా జ్వరంతో తగ్గిపోతుంది, పట్టించుకోక ఇంకా దాని గురించి ఆలోచించుకో అని చెప్పారు నా తల్లిదండ్రులు చిన్నతనంలో. అరే ఇలా చెప్తున్నారు ఏంటిలో, నా జ్వరం పోలేదు, ఏమి పోలేదు అని అనుకున్నాను. నిజంగా 1-2 అవర్స్లో అదంతా నార్మల్ అయిపోయింది, చక్కగా లేచి ఆడుకున్నాను. ఈ మర్మం తెలిసినప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం తెలియక నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావు, బందీగా ఉన్నావు, చెరలో ఉన్నావు. కాబట్టి ఆవిడికి తెలియజేస్తున్నాడు, అమ్మా నువ్వు విడుదల పొందేసావు, నువ్వు విడిపించబడ్డావు అని చెప్పి ఏం చేయడంట? ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది. ఎప్పుడు విడుదల పొందిందంట ఆవిడ? ఆ బంధకాల నుంచి విడుదల పొందాక యేసుప్రభువు చేతులేసి, అమ్మ ఇంకా ఇంకొక లేగమ్మా, నువ్వు విడుదల పొందేసావమ్మా, నువ్వు ఇంకా ఎందుకు ఉన్నావు, అది లేదు ఇంకా నీకంటే అలవాటు అయిపోయినట్టుంది, అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది, విడిపించేసాను నేను. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాక్యం మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు. ఈరోజు నేను విడిపించాడు తెలుసా? నువ్వు బంధకాల్లో లేవు, కానీ నువ్వు ఇంకా ఉంగిపోయినట్టున్నావు. ఎందుకంటే నీకు అలవాటు అయిపోయింది ఆ బంధకాల్లో నడవటం, ఆ బంధకాల్లో జీవించటం. ఆ జీవితాన్ని నువ్వు అలవాటు పడిపోయావు కాబట్టి ఇంకేం చేస్తున్నావు? అలా వంగిపోయి నడుస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వంగిపోయావా? నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావా? నువ్వు ఇంకా పేదరికంలో ఉన్నావా? నువ్వు ఇంకా అనారోగ్యంతో ఉన్నావా? నువ్వు ఇంకా మరి నిరుత్సాహ పరిస్థితుల్లో డిప్రెషన్లో జీవిస్తున్నావా? కారణం ఏంటో తెలుసా? అలవాటు అయిపోయింది నీకు. కానీ దేవుడు చెప్తున్నాడు, అమ్మ నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. ఏమని? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, అమ్మ విడుదల పొంది ఉన్నావు, నీ అనారోగ్యం నుంచి విడుదల పొంది ఉన్నావు, నీ నిరుద్యోగం నుంచి విడుదల పొంది ఉన్నావు, నీ పేదరికం నుంచి విడుదల పొంది, నీకున్న ఏ సమస్య నుంచి అయినా కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల పొంది ఉన్నావు అని ఇప్పుడు దేవుడు చెప్పమంటున్నాడు. మరి నువ్వు ఇంకా ఎందుకని అలా జీవిస్తున్నావు అంటే నువ్వు గ్రహించట్లేదు. లేచి నిలబడు. నీకున్న పరిస్థితుల నుంచి నిన్ను ఒక రిచ్ పర్సన్గా చూసుకో. పేదవాడు అయితే నిరుద్యోగ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఒక ఉద్యోగం పొందినటువంటి వ్యక్తిగా చూసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానికి ఆపోజిట్లో చూసుకో. నువ్వు పేదవాడుగా ధనికుడిగా చూసుకో, నిరుద్యోగం ఉద్యోగంగా చూసుకో, అనారోగ్యంతో ఉన్న గొప్ప ఆరోగ్యం గల వాడుగా చూసుకో. దేవుడు నేను చేపట్టి లేపమంటున్నాడు ఈరోజు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? లేమ్మా దయచేసి, నువ్వు అక్కడే ఉండిపోకు, నువ్వు ఆ పొంగిన స్థితిలో నడవకు ఇంకా అని చెప్పి ఏం చేశాడు దేవుడు? రమ్మని పిలిచాడు. దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని
ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని అని చెప్పి ఒక భక్తుడు పాడాడు. చాలా అద్భుతమైనటువంటి పాట. రమ్మనిచ్చినాడు దేవుడు. నువ్వు ఇంకా వంగిన స్థితిలో, నువ్వు పేదరికంలో ఉండకు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు స్వస్థత పొందేసావు ఆల్రెడీ. ఆయన దరిద్రం వల్ల నువ్వు దరిద్రుడు అయిపోయావు. ఆయన దరిద్రతను అనుభవించడం వల్ల నువ్వు ధనవంతుడు అయిపోయావు. ఇంకా పేదరికంలో చూసుకోకు. ఇవన్నీ వాక్యాలు అమ్మ, ఇవన్నీ సత్యం. ఇవన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండవు. అది తెలుసుకోవట్లేదు. ఆవిడికి దేవుడు ఏం చెప్పు, అమ్మ విడుదల పొందామన్నాడు. ఆయన వంగిన నడుస్తుంది. ఎందుకంటే ఆవిడకి అలవాటైపోయింది. నీకు అలవాటైపోయిందా పేదరికంలో జీవించడం, నిరుద్యోగంలో జీవించడం, ఓ పూట ఉంటే ఓ పూట లేకుండా జీవించడం అలవాటైపోయిందా? దేవుడు విడుదల చేశాడు నేను. నువ్వు గమనించినట్లయితే నీ పరిస్థితుల నుంచి, నీ స్థితిగతుల నుంచి దేవుడు నిన్ను విడుదల చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ స్థితి ఏదైనా కూడా, నీ పరిస్థితి ఏదైనా కూడా దేవుడు నిన్ను విడుదల చేసి ఉన్నాడు. నువ్వు నమ్ముచున్నావా? ఏసు రమ్మని పిలిచి ఆమెని బలహీనత నుంచి విడుదల పొందినావు ఆమెతో చెప్పి ఆమెని స్వస్థపరిచాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనడి. తల ఎప్పుడెత్తుతాం మనం? ఇలాగా మనం ఏదైనా నెగ్గినప్పుడు, ఏదైనా అయినప్పుడు మన తలకాయ పైకి ఎత్తుతామట. యుద్ధం గెలిచిన, ఏదైనా గెలిచిన. కాబట్టి మీరేంటి గెలిచారు, అత్యధిక విజయం పొంది, యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్, అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తి. కాబట్టి తల ఎత్తుకునడి, మీ విడుదల సమీపించి ఉన్నదా నేను. కాబట్టి మీరు బంధకాల్లో ఉన్నారా? దేవుడు చెప్తా ఉన్నాడు, స్వయంగా దేవుడు చెప్తున్నమాట, మీ విడుదల సమీపించుచున్నదా నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడినందుకు నీకు వందనములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చివరిగా ఈ మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీ 1:13లో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ ఉన్నాడు. ఏముందండి యేసయ్య రాజ్యంలో? ఆనందం ఉంది. ఏముందండి యేసయ్య రాజ్యంలో? స్వతంత్రం ఉంది. ఏముందండి యేసయ్య రాజ్యంలో? బంగారపు వీధులు ఉన్నాయండి. ఏముందండి యేసయ్య రాజ్యంలో? ఎప్పుడు కూడా ఆనందము, జాయ్ఫుల్నెస్, ఎంజాయ్ అంతా ఉన్నది. కాబట్టి నువ్వు ఇంకా బంధకంలో ఉన్నాయేమో. జీవించు, క్రీస్తు కొరకు జీవించు, నూతన సృష్టిగా జీవించు, నూతనమైన వ్యక్తిగా జీవించు, అభిషేకం కలిగిన వ్యక్తిగా జీవించు, ఆనందం కలిగిన వ్యక్తిగా జీవించు, సంతోషం కలిగిన వ్యక్తిగా జీవించు, అనేక మందికి విడుదలనిచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు మారు ఈ రోజు నుంచి. అటువంటి శక్తి చేత దేవుడు నేను నింపునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడారు దేవా. ఈ రోజున ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో, ఎంతమంది అయితే ఏ స్థితిలో బంధించబడి ఉన్నారో, యేసు నామములో వారందరూ విడుదల పొందుదురుగాక నా తండ్రి. యేసు నామములో వారందరికీ విడుదలను ప్రకటిస్తున్నాం నా తండ్రి. ఈరోజు నా ప్రభు అందరూ విడుదల కోరుకుంటున్నారు. అలనాడు నా ప్రభు బరబ్బనే కావాలని చెప్పి నిన్ను నా ప్రభు సత్యాన్ని, నా ప్రభు యేసు నేనే మార్గం సత్యం అన్నావు నా తండ్రి. సత్యాన్ని సిలువ వేయించారు నా తండ్రి. జీవాన్ని సిలువ వేయించారు నా తండ్రి. సత్యం వద్దన్నారు, జీవం వద్దన్నారు, మార్గం వద్దన్నారు నా ప్రభు. కానీ వారికి కావాల్సింది అల్లరి, మరి మానభంగాలు, మరి నా ప్రభు మర్డర్, నరహత్యలు చేసేటువంటి అదే కావాలనుకున్నారు నా ప్రభు. ఈ రోజున కూడా నా ప్రభు అనేక మంది వాళ్ళకి నా ప్రభు ఐశ్వర్యం కావాలి నా ప్రభు, మరి ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కావాలనుకుంటారు. కానీ నిన్ను కావాలని ఎవరు కోరుకోవట్లేదు నా ప్రభు. వాటి నుంచి విడుదల పొందాలని చెప్తా ఉన్నారు. కానీ మరి నా ప్రభు ఈ యొక్క లోక బంధకాల నుంచి విడుదల పొంది నీకు సాక్షులుగా నీతోటి జీవించాలనేటువంటి ఆలోచన ప్రతి వారికి వచ్చినట్లు, అటువంటి ఆలోచన ఎవరైతే తీసుకున్నారో నీకోసం జీవించేటువంటి జీవితం నా ప్రభు జీవించాలని నిర్ణయం తీసుకున్నారు అందరినీ నా ప్రభు ఈ లోక బంధకాల నుంచి విడుదల చేసి నీ యొక్క సొత్తుగా, మరి నీ రాజ్య నివాసులుగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. నమ్మి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.